దీపావళి మరుసటి రోజు యాదవులు అత్యంత భక్తితో నిర్వహించనున్న సదరు ఉత్సవాన్ని ముఖ్యమంత్రి రాష్ట్ర పండుగగా ప్రకటించి ఉత్సవాల నిర్వహణకు 10 కోట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైలోకోల్ మహేందర్ యాదవ్ కోరారు. శనివారం సైదాబాద్ లో అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్స్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాల రాష్ట్ర కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ మహాసభ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించడం హర్షణీయమని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో లక్ష్మణ్ యాదవ్, రవీంద్రనాథ్ యాదవ్, రాములు యాదవ్, బత్తుల మహేందర్, అలాగే శ్రీశైలం యాదవ్, మాణిక్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఓబీసీలకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొద్దిమంది దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళడం జరుగుతున్నది. అఖిల భారత యాదవ మహాసభ ముందైతే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 42% ఇచ్చినందుకు. అలాగే ఎప్పుడైతే అగ్రవర్గాలకు 10% రిజర్వేషన్ పార్లమెంట్ లో బిల్ చేసినందుకు మేము ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పలేదు. అందుకే మేము కూడా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము, మీ ద్వారా ఈ ఇష్యూలో కోర్టు మెట్లెక్కి బడుగు బలైన వర్గాలకు ఈ బీసీ రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేయొద్దని మీ ద్వారా మేము అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఇటీవల కమిటీని ఫామ్ చేయడం సందర్భంగా ఆ కమిటీకి నన్ను అధ్యక్షునిగా ప్రకటించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు నాతో పాటు 25 మంది సభ్యులని కమిటీలో చేర్చినందుకు, ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల నుంచి అందరినీ చేర్చినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీ ఉద్దేశం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవాన్ని నిర్వహించాలని అఖిల భారత యాదవ మహాసభ గత ప్రభుత్వానికి 2018 నుంచి అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ యాదవ శాఖ ఎన్నో సందర్భంగా అర్జీలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మహమూద్ అలీ గారికి మరియు తలసాని శ్రీరామ్ గారికి ఇంతమందికి మేము అర్జీలు ఇవ్వడం. వీరితో పాటు అప్పటి శాసనసభ్యులైనటువంటి 5 మంది శాసనసభ్యులకు రాజ్యసభ సభ్యునికి అఖిల భారత యాదవ మహాసభ లెటర్ మీద విజ్ఞప్తులు ఇవ్వడము, ముఖ్యమంత్రికి లేఖలు రాయడం జరిగింది. దాని ప్రభావంతో ఈ సదర్ స్టేట్ ఫెస్టివల్ చేయాలనేది ఏదైతే ఆకాంక్ష మాదైతే రాష్ట్రంలో 16% యాదవుల జనాభా ఉన్నారు. ఈ ఆకాంక్షని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి బలంగా ఉన్నది. ఎందుకున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా బతుకమ్మ మరియు బోనాలు రాష్ట్ర పండుగ జరుపుకున్నాక